24 లక్షల మంది విద్యార్థుల రక్తం, చెమట కేవలం 40 లక్షల రూపాయలకు అమ్మడబోతుంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఒకే సెంటర్ నుంచి ఆరుగురికి 720కి 720 మార్కులు. నీట్ చరిత్రలోనే జరగని అతిపెద్ద కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? జంతర్ మంతర్ దగ్గర దేశమంతా ఎందుకు మండిపోతుంది? ఈ వీడియోలో ప్రతి ఒక్క నిజం బయటపెడదాం. పగలనక రాత్రనక చదివి డాక్టర్ అవ్వాలను కలలు కన్న ఒక నిరుపేద విద్యార్థి ర్యాంక్ డబ్బు సంచులతో వచ్చిన ఒక బ్రోకర్ చేతులకు బలైపోయింది. 720కి 719 మార్కులు రావడం అసాధ్యమని తెలిసినా ఎన్టీఏ ఏం చేసింది? జంతర్ మంతర్ రోడ్లపై కన్నీళ్లు పెట్టుకుంటున్న విద్యార్థుల వెనుక ఆ దారుణమైన కథేంటి? అసలు ఏం జరిగింది? జూన్ 4, 2024 దేశమంతా లోక్సభ ఎన్నికల ఫలితాల హడావిడిలో ఉంది. సరిగ్గా అదే రోజు సాయంత్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ సైలెంట్ గా నీట్ ఫలితాలను విడుదల చేసింది. నార్మల్ గా జూన్ 14న రావాల్సిన రిజల్ట్స్ 10 రోజుల ముందే ఎందుకు వచ్చాయో ఎవరికి అర్థం కాలేదు. కానీ రిజల్ట్స్ చూశాక ప్రతి ఒక్కరి మైండ్ బ్లాక్ అయిపోయింది. నీట్ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా ఒకేసారి 67 మందికి 720కి 720 మార్కులు వచ్చేసాయి. హర్యానాలోని ఒకే ఒక ఎగ్జామ్ సెంటర్ నుంచి 6 విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అంతకంటే విచిత్రం ఏంటంటే నెగిటివ్ మార్కుల రూల్స్ ప్రకారం రావడానికి వీల్లేని 718, 719 మార్కులు కూడా కొందరికి వచ్చేసాయి. ఇదేదో చిన్న పొరపాటు కాదు, దీని వెనక చాలా పెద్ద స్కామ్ ఉంది అని విద్యార్థులకు అర్థమైంది. రాత్రి పగళ్ళు కష్టపడి చదివిన పేద మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అందుకే దేశ రాజధాని అయిన ఢిల్లీలోని జంతర్ మంతర్ వీధులు ఆందోళనతో హోరెత్తిపోతున్నాయి. అసలు బీహార్లోని పట్నాలో మే 4వ తేదీ రాత్రి ఏం జరిగింది? సంజీవ్ ముఖియా అనే ఒక మాస్టర్ మైండ్ 40 లక్షలకు పేపర్ను ఎలా అమ్మేశాడు? ఎన్టీఏ అధికారులు అక్కడ తప్పేం చేశారు? కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఇచ్చేసిన ఆ సంచలన తీర్పు ఏంటి? ఈ నీట్ స్కామ్ కి సంబంధించిన ప్రతి ఒక్క నిజం ఆధారాలతో సహా ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. పరీక్ష జరగడానికి సరిగ్గా కొన్ని గంటల ముందు, అప్పటి వరకు విద్యార్థులంతా పుస్తకాల ముందు కూర్చొని తీవ్ర ఒత్తిడితో చదువుకుంటున్నారు. కానీ బీహార్ రాజధాని పట్నాలోని ఒక రహస్య ప్రదేశంలో మాత్రం లీలలు వేరేలా నడుస్తున్నాయి. ఈ నీట్ స్కామ్ కి మెయిన్ మాస్టర్ మైండ్ సంజీవ్ ముఖియా. అతని డీల్ చాలా సింపుల్. 30 నుండి 40 లక్షలు ఇస్తే ఎగ్జామ్ కంటే ముందే క్వశ్చన్ పేపర్ మీ చేతిలో ఉంటుంది. ఈ నెట్వర్క్ లో మెయిన్ బ్రోకర్ సికిందర్ యాదవందు. ఇతను దానాపూర్ నగర పరిషత్తులో ఒక జూనియర్ ఇంజనీర్. ఇతను ఏం చేస్తాడంటే కొందరు తల్లిదండ్రులను క్యాచ్ చేసి వాళ్ళ పిల్లల భవిష్యత్తును మార్చేస్తానని నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. అమిత్ ఆనంద్, నితీష్ కుమార్ అనే ఇద్దరు కేటుగాళ్లకు లీక్ అయిన క్వశ్చన్ పేపర్ ని పాట్నాలోని ఒక బాలుర హాస్టల్ కి తీసుకెళ్లారు. మే 4వ తేదీ రాత్రి ఆన్సర్లు బట్టి పట్టించి మరుసటి రోజు ఉదయం ఎగ్జామ్ హాల్ కి పంపించారు. బీహార్ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అక్కడికి వెళ్లి కాలిపోయిన క్వశ్చన్ పేపర్ ముక్కలను స్వాధీనం చేసుకున్నప్పుడే ఈ దారుణం లోకానికి తెలిసింది. కథ ఇక్కడితో ఆగిపోలేదు. జార్ఖండ్ లోని హజీరాబాగ్ లో ఉన్న డోయాసిస్ స్కూల్ సెంటర్ ప్రిన్సిపల్ అహనసుల్ హక్ కథ ఇంకో లెవెల్. క్వశ్చన్ పేపర్ వచ్చే డిజిటల్ ట్రక్ లాకర్ల భద్రత లోపాలను ఆసరాగా చేసుకుని అక్కడ కూడా పేపర్లు లీక్ చేశారు. తర్వాత సిబిఐ విచారణలో ఈ స్కూల్ ప్రిన్సిపలే అసలు సూత్రధారి అని తేలడంతో దేశమంతా షాక్ అయింది. సరే, పేపర్ లీక్ మూటాలు బయటకు లూటీ చేస్తే పరీక్షలు నిర్వహించే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లోపల కూర్చొని ఇంకో పెద్ద వినాశనం సృష్టించింది. హర్యానాలోని జార్ఖండ్లోని హదయాల్ పబ్లిక్ స్కూల్ సెంటర్లో విద్యార్థులకు ముందుగా తప్పుడు క్వశ్చన్ పేపర్స్ ఇచ్చారు. ఆ తర్వాత సరిదిద్దడానికి సమయం వృధా అయిందనే నెపంతో ఎన్టీఏ ఎలాంటి రూల్స్ పాటించకుండా సొంతంగా 1563 మందికి గ్రేస్ మార్కులు కలిపేసింది. ఎంత మార్కులు కలిపారో తెలుసా? 50 కాదు, 100 కాదు, ఏకంగా 720 మార్కులకి 720 మార్కులు ఇచ్చేశారు. ఆ ఒక్క సెంటర్ నుంచే 6 టాపర్లు ఎలా వచ్చారో అర్థమైందా? ఇంకా 718, 719 మార్కులు ఎలా వచ్చాయో ఇప్పుడు అర్థమైంది. అది చాలదన్నట్టు ఎన్సీఈఆర్టీ పుస్తకంలో ఒక చిన్న ప్రింటింగ్ తేడా వల్ల ఒక ఫిజిక్స్ క్వశ్చన్ కు ఎన్టీఏ 2 ఆప్షన్లు సేమ్ ఉన్నాయని పరిగణించి వేలాది మందికి బోనస్ మార్కులు పనిచేసింది. దాంతో రాత్రికి రాత్రి కష్టపడి చదివిన నిజమైన విద్యార్థుల ర్యాంకులు 20,000 నుంచి 30,000 స్థానాలకు వెనక్కి పడిపోయాయి. ఈ అక్రమాలన్నీ బయటపడ్డాక విద్యార్థుల సహనం నశించింది. పగలు రాత్రి కష్టపడి చదివిన పేద మధ్యతరగతి విద్యార్థులు తమ పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుందని కన్నీళ్లు పెట్టుకున్న తల్లిదండ్రులు రోడ్లపైకి వచ్చారు. మన దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వీధులు నిరసనలతో హోరెత్తాయి. విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు, కోచింగ్ ఇన్స్టిట్యూట్ అధ్యాపకులు ఒక్కటై వీధుల్లోకి దిగారు. మాకు న్యాయం కావాలి, ఎన్టీఏని రద్దు చేయాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే ఈ నిరసనలు ఉధృతమవుతున్న సమయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన తొలి ప్రకటన నిప్పులు చెలరేగేలా చేసింది. ఎక్కడా పేపర్ లీక్ జరగలేదు, ఎన్టీఏ చాలా పారదర్శకంగా పనిచేసింది అని ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కానీ పట్నాలో కాలిన క్వశ్చన్ పేపర్లు, హజారీబాగ్లో బయటపడ్డ సిబిఐ ఆధారాలు చూశాక ఆయన కూడా వెనక్కి తగ్గి తప్పు జరిగిందని ఒప్పుకోక తప్పలేదు. పరిస్థితి తీవ్రం కావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ కేసు సిబిఐకి అప్పగించింది. రంగంలోకి దిగిన సిబిఐ ఎన్టీఏ చీఫ్ సుబోధ్ కుమార్ ను పదవి నుంచి తొలగించేలా చేసింది. లీకేజ్ గ్యాంగ్స్ అయిన సంజీవ్ ముఖియా, సికిందర్ యాదవందులతో పాటు దేశవ్యాప్తంగా అనేక మంది దళారులను కటకటాల వెనక్కి నెట్టింది. మరోవైపు ఈ కేసు భారత సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఫిజిక్స్ క్వశ్చన్ ను ఐఐటి నిపుణులతో రీచెకింగ్ చేయించారు. దానివల్ల ఒక్క సరియైన ఆప్షన్ ఖరారు చేయగా గతంలో ఉన్న 67 మంది ఫస్ట్ ర్యాంకర్ల సంఖ్య ఒక్కసారిగా 17 మందికి పడిపోయింది. 1563 మందికి అన్యాయంగా ఇచ్చిన గ్రేస్ మార్కులను రద్దు చేసి వారికి మాత్రమే రీటెస్ట్ నిర్వహించారు. విద్యార్థులు కోరినట్లు 24 లక్షల మందికి మళ్లీ పరీక్ష చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. లీకేజ్ అనేది పట్నా అలాగే హజారీబాగ్లకే పరిమితమైందని, దేశవ్యాప్తంగా వ్యవస్థ మొత్తం విఫలం కాలేదని స్పష్టం చేసింది. మళ్లీ పరీక్ష పెడితే లక్షలాది మంది విద్యార్థుల మానసిక స్థైర్యం దెబ్బతింటుందని కోర్టు అభిప్రాయపడింది. ఏదేమైనా
జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు చేసిన ఆ పోరాటమే లేకపోతే ఈ 40 లక్షల రూపాయల పేపర్ లీక్ దందా బయటకు వచ్చి ఉండేవి కావు. ఈ ఘటన తర్వాత ప్రభుత్వం పేపర్ లీకేజీని వ్యతిరేకంగా కఠినమైన చర్యలు తీసుకురావడం, పరీక్షల నిర్వహణకు ప్రత్యేక కమిటీలు వేయడం జరిగింది. ప్రతిభ ఉన్న విద్యార్థులకు న్యాయం జరగాలి, కానీ డబ్బులు ఉన్నవాడికి సీటు రాకూడదు అనేది ఈ పోరాటం నేర్పిన పాఠం. ఈ నీట్ స్కామ్ గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా చెప్పండి.